ఇలా ఈ పడవకి ఈ కర్ర ఎందుకు కట్టారో తెలుసా? తెలియకపోతే లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్. ఈ రోజు మాత్రం ఒకే ఒక పడవ అయితే వేటకైతే వెళ్ళింది. ఆ పడవ వేటకెళ్ళినప్పుడు వాతావరణం చాలా బాగుంది, కానీ రివర్స్ వచ్చినప్పుడు వాతావరణం ఒకసారిగా చేంజ్ అయిపోయింది. మీరు గమనించారో లేదు, ప్రతి ఒక్క పడవ కూడా అయితే ఒడ్డు మీద అయితే కట్టేశారు. పడవ అయితే వేటకెళ్ళింది అని చెప్పాను కదా, ఈ పడవ అయితే వేటకెళ్ళి రివర్స్ అయితే వచ్చింది. ఈ పడవకి ఎన్ని చేపలు పడ్డాయి చూపిస్తాను. ఏంటే కానీ ఈ మధ్య అయితే వాతావరణం అసలు బాగలేదు. వర్షం పడుతున్నా సరే మా వాళ్ళు అయితే చూసారు కదా, వాళ్ళు సర్దుకుంటున్నారు. మీకైతే ఇప్పుడైతే ఏ చేపలు పడ్డాయో చూపిస్తాను ఒకసారి, ఓకేనా? చూసారు కదా ఈ చేపలు వేసుకున్న సింగంలో అయితే ఎన్ని చేపలు ఉన్నాయో. ఈ రోజు మాత్రం ఈ చేపలు పడ్డాయి. మీకు ఇప్పుడైతే ఒక్కొక్క చేపని అయితే చూపిస్తాను. అలాగే కార్ చేపలు కూడా పడ్డాయి, అలాగే చావడలు కూడా పడ్డాయి. ఇంకో పెద్ద చేప అయితే పడింది, ఆ చేప కూడా అయితే చూపిస్తాను. ఇదిగో వచ్చేసింది నా చేతిలో, చూసారు కదా. ఈ చేప పేరే కన్నింగ్ చేప. ఇది సుమారుగా ఒక 2 కేజీలు ఉండొచ్చు అనుకుంటున్నాను. మీరు ఎన్ని కేజీలు ఉన్నది అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఈ రోజు వాతావరణం బాగాలేదు కాబట్టి చేపలు కొనడానికి బేరకత్తలు ఎవరు కూడా రాలేదు. ఒక బేరకత్త అయితే ఆ అమ్మాయి అయితే వచ్చింది. ఆ అమ్మాయి అయితే చేపలను కూడా కొనేసి వెళ్ళిపోతుంది. వీడియో ఫస్ట్ లో అయితే ఇలా కర్ర ఎందుకు కట్టారో చెప్తున్నాను కదా. ఒకసారిగా వాతావరణం మారిపోయింది కాబట్టి సముద్రంలో ఉన్న కెరటాలు పెద్ద పెద్దకి పడే అవకాశాలు ఉన్నాయి. పెద్ద కెరటాలు పడినప్పుడు అయితే పడవ అనేది పట్టుకుని లోనికి వెళ్ళిపోతుంది. ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో.